హాయ్ వేస్ యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. లాస్ట్ నైటే మేము గంగోత్రి రీచ్ అయిపోయాం. కాకుంటే రీచ్ అయ్యేసరికి బాగా చీకటి అయింది. నేను కంప్లీట్ వీడియో రికార్డ్ చేయలేకపోయాను. అంటే గంగోత్రి రీచ్ అయ్యేంత వరకు నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను. అంటే మ్యాక్సిమం హర్సిల్ వరకే నేను వీడియో రికార్డ్ చేశాను, తర్వాత వీడియో రికార్డ్ చేయలేదు. సో నేను హర్సిల్ నుంచి గంగోత్రి వరకు ఉన్న లొకేషన్స్ని రిటర్న్లో రికార్డ్ చేస్తాను. అలాగే నా నెక్స్ట్ వీడియోస్లో ఆ ఫుటేజ్ను కూడా అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ గంగోత్రి దగ్గరే ఉన్నాను. అంటే ఇది నెక్స్ట్ డే. లాస్ట్ నైట్ మేము ఈ గంగోత్రికి రీచ్ అయ్యాం. ప్రజెంట్ డే మేము ఇక్కడ దగ్గరలో ఒక చిన్న ట్రెక్కింగ్ ఉంటే అక్కడికి వెళ్ళేసి వస్తున్నాం. ప్రజెంట్ ఈ లొకేషన్స్ అన్నీ గంగోత్రి రీచ్ అవ్వడానికి ముందు ఉన్న లొకేషన్స్. మీకు దూరంగా కనిపిస్తున్నదే గంగోత్రి మెయిన్ ఎంట్రన్స్. అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది చూడండి, అదే గంగోత్రి మెయిన్ ఎంట్రన్స్. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ అంటే గంగోత్రి ముందర ఇదంతా పార్కింగ్ ప్లేస్. బాగా క్రౌడ్ ఉంటే ఈ వచ్చే రోడ్ అంతా కూడా పార్క్ చేస్తారని విన్నాను. సపరేట్గా పార్కింగ్ ప్లేస్ అంటూ ఏం లేదు ఇక్కడ. ఇది చాలా చిన్న ఏరియా, అంటే నేరోగా ఉంది బాగా. చూడండి, ఇదే మెయిన్ ఎంట్రన్స్. గంగోత్రికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ వీల్ చైర్స్ ఉన్నాయి చూడండి. ఇవి ఎందుకంటే ఇక్కడ నుంచి, అంటే ప్రజెంట్ ఈ లొకేషన్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది గంగోత్రి మెయిన్ టెంపుల్కి. ఎక్కువ దూరం కూడా కాదు, ఒక 200 to 250 మీటర్స్ ఉంటుంది అంతే. దాన్ని కూడా నడవలేని వాళ్ళకి ఈ వీల్ చైర్స్ ఫ్రీ కాదు, వీటికి సపరేట్గా ఛార్జెస్ ఉన్నాయి. వాటి గురించి కూడా కొంచెంసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్చ్ లోపల నుంచి ఎంటర్ అయిన తర్వాత ఉన్న లొకేషన్ ఇది. ఇక్కడ కూడా మ్యాక్సిమం మనకు వెహికల్స్ పార్క్ చేసే ఉన్నాం చూడండి. అంటే ఇక్కడ ఒక్క ఆర్చే కాదు, ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొక ఆర్చ్ కూడా ఉంది. కానీ ఈ రెండింటికి మధ్యలో మనకు ఇక్కడ చెకింగ్ పాయింట్ ఉంది చూడండి. ఇక్కడ మనం ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని చూపిస్తే మన ఎంట్రీని నోట్ చేసుకుంటారు. ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. క్రౌడ్ అయితే ప్రజెంట్ లేరు. ఆల్రెడీ చెప్పాను ఇది సీజన్ కాదని. మేము వచ్చింది ఆఫ్ సీజన్లో. ఇదంతా వింటర్ సీజన్. ఇప్పుడు పెద్దగా క్రౌడ్ ఉండరు. ఇలాగైతే ఉండదు. సీజన్లో చాలా క్రౌడ్ ఉంటారు. దాన్ని మైండ్లో పెట్టుకోండి. నేను చూపిస్తున్న లొకేషన్స్ అయితే రెగ్యులర్గా ఉండదు, సీజన్లో అయితే అస్సలు ఉండదు. మేము లాస్ట్ నైట్ ఇక్కడికి రీచ్ అయినప్పుడే మా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇక్కడ చూపించి మా ఎంట్రీస్ వేయించుకునేసాము. దానికి వాళ్ళు మాకు ఒక చిన్న స్లిప్ కూడా ఇచ్చారు. ఆ స్లిప్ ఉంటే చాలు, మళ్ళీ మనం వెళ్ళి రావచ్చు. ప్రజెంట్ మేము అదే చేసాము. సో మమ్మల్ని వెళ్ళి ఇక్కడ మళ్ళీ రిజిస్ట్రేషన్ వేయించుకోమని అడగలేరు, మా దగ్గర ఆ స్లిప్ ఉంది కాబట్టి. అంటే వన్స్ ఎంట్రీ అయిపోయాక వాళ్ళు ఇచ్చిన స్లిప్ని మనం చూపిస్తే సరిపోతుంది. బయట వెళ్ళి వచ్చినప్పుడు, అంటే ఈ ఆర్చ్ దాటి బయట వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు. ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఎంట్రన్స్లో 2 ఆర్చెస్ ఉన్నాయని. ఇది సెకండ్ ఆర్చ్. సెకండ్ ఆర్చ్ మనం క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లొకేషన్స్ ఎలా ఉన్నాయో. కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి ఇక్కడ లొకేషన్స్. మ్యాక్సిమం ఇక్కడ హోటల్స్, కాటేజెస్ అండ్ ఇటువంటి షాప్సే ఉన్నాయి ఇక్కడ. అంటే రోడ్కి లెఫ్ట్ అండ్ రైట్ ఇవే ఉన్నాయి. ఫస్ట్ ఆర్చ్ రీచ్ అయిన తర్వాత మనకు పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. అలాగే మనం వచ్చిన వెహికల్స్ అక్కడే పార్క్ చేయాలా, లోపలికి రాకూడదా అంటే అలా ఏం లేదు. లోపల కూడా కొంచెం పార్కింగ్ ప్లేస్ ఉంది, అది కూడా చూపిస్తాను. కాకుంటే లోపల ఉన్న పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేయడానికి ప్లేస్ లేనప్పుడు ఇక్కడే స్టాప్ చేస్తారని విన్నాను వెహికల్స్ని. ఇక్కడున్న ఈ సైన్ బోర్డ్ని చూడండి. గంగోత్రి నుంచి గంగా నదికి నిజమైన జన్మస్థలమైన గోముఖ్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి వే ఉంది. దానికి సంబంధించిన సైన్ బోర్డ్ అది. అంటే గంగోత్రి నుంచి గోముఖ్కి ఉన్న డిస్టెన్స్, అలాగే వెళ్ళేదారిలో ఉన్న లొకేషన్స్కి ఈ గంగోత్రి నుంచి ఉన్న డిస్టెన్స్ని చూపించే సైన్ బోర్డ్ అది. నేను ఆ సైన్ బోర్డ్లో ఉన్న అన్ని లొకేషన్స్కి వెళ్ళాను. వాటన్నిటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నా రాబోయే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఆ సైన్ బోర్డ్లో ఉన్న అన్ని లొకేషన్స్కి మనం నడిచే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, దోశ, ఇడ్లీ అవైలబుల్ అంట ఈ హోటల్లో. అంటే ఎందుకు వీళ్ళు ఇక్కడ ఇంత స్పెషల్గా దోశ, ఇడ్లీ అని మెన్షన్ చేశారంటే, ఇదంతా నార్త్ ఇండియా. ఇక్కడ ఫుడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది అందరికీ తెలుసు, మనందరికీ. కాకుంటే సౌత్ నుంచి వచ్చే వాళ్ళ కోసం వీళ్ళు దోశ, ఇడ్లీ ఐటమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. బిజినెస్ కోసం ఇదంతా ప్రొవైడ్ చేస్తున్నారు. సరే, టేస్ట్ బాగుందా అంటే బాగాలేదు. నేనే చెప్తున్నాను, ఎందుకంటే నేను టేస్ట్ చేశాను, అసలు బాగాలేదు. వాళ్ళు దోశ వేసే ప్రాసెస్ కూడా బాగాలేదు. సో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి దోశ, ఇడ్లీ అవైలబుల్ అని. జస్ట్ మనం మేనేజ్ చేయాలి ఫుడ్ని ఇక్కడ, అంటే అడ్జస్ట్ చేసుకుని తినాల్సి ఉంటుంది అంతే. ఇక్కడ అంతకు మించి మనం ఫుడ్ టేస్ట్ల గురించి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఇప్పటివరకు వచ్చిన లొకేషన్ అంతా చూశారు కదా. ఇదే ఈ గంగోత్రిలోని మెయిన్ టెంపుల్కి వెళ్ళే వే. ఈ వేలోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్స్ అన్నీ మనకు రివర్కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. మన రైట్ సైడ్ రివర్ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు రివర్, గంగా రివర్ కనిపించదు, కొంచెం హైడ్గా వెళ్తుంటుంది, అంటే చాలా కింద వెళ్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ చూడండి, ఇదేంటంటే హాస్పిటల్ ఇది. సో గంగోత్రిలో మనకి ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా ఉంది. ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. నేను ఈ హాస్పిటల్ బయట నుంచి వీడియో రికార్డ్ చేశాను, లోపలికైతే వెళ్ళలేదు. ఈ హాస్పిటల్ పక్కనే గంగోత్రి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ఉంటుంది.
ఇందులోనే మనం గోముఖ్కి వెళ్ళాలన్నా లేదంటే అక్కడ నుంచి కొన్ని లొకేషన్స్ ఉన్నాయి తప్పవన్నని అక్కడికి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆఫీస్ లోపల ఎలా ఉందో చూద్దాం రండి. అంతకన్నా ముందు ఇక్కడ 2 సైన్ బోర్డ్స్ ఉన్నాయి. వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సైన్ బోర్డ్ చాలా పెద్దది. ఇందులో ఈ గంగోత్రి అండ్ ఈ గంగోత్రి చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఆ లొకేషన్స్కి ఉన్న డిస్టెన్స్ ఎంత అని. ఇంకా రెండో సైన్ బోర్డులో ఈ గంగోత్రి టెంపుల్లో జరిగే సేవల గురించి, అంటే ఇక్కడున్న గంగా అమ్మవారి టెంపుల్లో ఏ టైంలో ఎటువంటి సేవలు జరుగుతాయి అనే ఇన్ఫర్మేషన్ ఈ సెకండ్ సైన్ బోర్డులో ఉంది. ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఫస్ట్ సైన్ బోర్డులో ఉన్న మ్యాక్సిమం లొకేషన్స్కి నేను వెళ్ళాను, కొన్ని లొకేషన్స్కి వెళ్ళలేదు. వెళ్ళడం చాలా కష్టం అంటే టైం కావాలి బాగా. మనం ఒక ప్లానింగ్తో రావాలి. ఎక్కువ రోజులు కూడా మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇదే ఫారెస్ట్ ఆఫీస్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ పర్మిషన్ టైమింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఈవినింగ్ 5 to 7 అంట, మార్నింగ్ 8 to 10. ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు, పర్మిషన్ ఎందుకు అని. ఈ గంగోత్రి అనేది ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. ఇక్కడున్న ఈ గంగోత్రి మెయిన్ టెంపుల్ అలాగే కొన్ని లొకేషన్స్కి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు పర్మిషన్ లేకుండా. కానీ మిగిలిన కొన్ని లొకేషన్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫారెస్ట్ ఆఫీసర్ పర్మిషన్ కావాలి. ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ అని ఆల్రెడీ చెప్పాను. రిజర్వ్ ఫారెస్ట్లో మనం ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫారెస్ట్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే మనం ఇక్కడ పర్మిషన్ తీసుకోవడానికి రావాల్సి ఉంటుంది ఆ లొకేషన్స్కి వెళ్ళాలంటే మాత్రమే. ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలంటే ఏమేమి కావాలో డీటెయిల్స్ ఇచ్చున్నారు చూడండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, సింగిల్ పర్సన్ని అలో చేయరంట. సో మీలో ఎవరైనా గోముఖ్కి వెళ్ళాలి అనే ఒక ప్లాన్లో ఉంటే కొంచెం ఆలోచించుకొని ఒక టీమ్గా రావడానికి ట్రై చేయండి. మేము ఈ గోముఖ్ ఇంకా తపోవన్ ట్రెక్కింగ్కి వెళ్తున్నామని ఆల్రెడీ చెప్పాను. మేము పర్మిషన్ కూడా తీసుకున్నాం. మా ఈ చార్ధామ్ యాత్రలో నేను మెయిన్గా చెప్పాల్సింది గోముఖ్ తపోవన్ ట్రెక్కింగ్ గురించే. ఇక్కడ చూడండి ఏటీఎం కూడా ఉంది. సో మనీ గురించి మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. అంటే మనం మనీని క్యారీ చేయకపోయినా ఇక్కడ డ్రా చేసుకోవచ్చు మనకు నీడ్ అయితే. ఇంతకుముందు హాస్పిటల్ చూసాం కదా, ఇది మెడికల్ షాప్. ఈ మెడికల్ షాప్ పక్కన ఒక వే వెళ్తాం చూడండి. ఈ వేలో నుంచి నేను ప్రజెంట్ వెళ్తున్నాను. ఎందుకు అంటే మేము స్టే చేసిన హోటల్కి వెళ్ళడానికి వే ఇదే. లాస్ట్ నైట్ మేము ఈ లొకేషన్కి రీచ్ అయినప్పుడు చాలా చలిగా ఉంది. అలాగే మేము వచ్చిన వెహికల్ ఎక్కడ పార్క్ చేయాలో కూడా నాకు తెలియలేదు. సో మేము మా హోటల్కి సంబంధించిన లొకేషన్ని ఫాలో అవుతూ ఇప్పుడు వస్తున్న ఈ వే ఎంట్రన్స్ వరకు వచ్చేసాను వెహికల్లో. కానీ ఈ ఎంట్రన్స్ కన్నా ముందు మమ్మల్ని కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఆపి ఎక్కడికి వెళ్ళాలని అడిగారు. ఈ విధంగా మా హోటల్ గురించి చెప్పాం. అప్పుడు మా బైక్ని ఇక్కడే పార్క్ చేయమని ఆ హాస్పిటల్ ముందరున్న పార్కింగ్ ఏరియా చూపించారు. ఓకే అని బైక్ని అక్కడే పార్క్ చేశాను. కానీ నాకు కొంచెం టెన్షన్గానే ఉండింది, ఎందుకంటే బైక్ని అక్కడ పార్క్ చేయడం రిస్క్ ఏమో అని. కానీ అక్కడే పార్క్ చేసి లగేజ్ని తీసుకుని ఈ వేలోనే వెళ్ళాం మేము. ఇదంతా నడుచుకునే వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు ఇక్కడ వెళ్ళడానికి. మేము బుక్ చేసుకున్న హోటల్ GMVN వాళ్ళది, అంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి సంబంధించిన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళది ఈ హోటల్స్. ఈ హోటల్లో GMVN అంటే గర్హాల్ మండల్ వికాస్ నిగమ్ అని మీనింగ్. నైట్ మేము ఇక్కడికి రీచ్ అయినప్పుడు మా దగ్గర లగేజ్ కూడా చాలా ఎక్కువగానే ఉండింది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను మా టూర్ కొంచెం పెద్దదని. దానికి తగ్గట్టుగా మేము లగేజ్ని ప్లాన్ చేసుకొని వెహికల్కి ట్యాగ్ చేసుకుని వచ్చాం. అక్కడ పార్క్ చేసి లగేజ్ అంతా తీసుకుని ఇదే వేలో నడుచుకుంటూ వెళ్ళాం మేము. కొంచెం టఫ్గానే అనిపించింది. ఇప్పటి వరకు నేను చూపించిన ఈ లొకేషన్స్ అన్నీ బాగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఎక్కడ మిస్ అవ్వద్దండి. ఈ ఏరియా అంతా చాలా చిన్నది. వీళ్ళకి పాసిబుల్ అయిన చోటల్లా వీళ్ళకి కావాల్సినట్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇక్కడ బ్రిడ్జ్ చూడండి. ఈ బ్రిడ్జ్ ఏంటంటే గంగా రివర్ వెళ్ళే వే. ఇది వే పైన ఈ బ్రిడ్జ్ని బిల్డ్ చేశారు. కింద కనిపిస్తున్నదే గంగా రివర్. చాలా కిందకు ఉంది, కానీ చాలా ఫోర్స్గా వెళ్తున్నాయి వాటర్. చాలా నేరుగా కూడా ఉంది ఆ వాటర్ వెళ్ళే వే. ఇక్కడ మాత్రమే ఇలా ఉంటుంది నేరోగా, కానీ కొంచెం ముందుకు వెళ్తే చాలా వైడ్గా ఉంటుంది రివర్ వే. ఆల్రెడీ రివర్లో వాటర్ చాలా ఫోర్స్గా వెళ్తున్నాయి. దానికి తోడు ఇక్కడ ఈ రివర్ వెళ్ళే వే చాలా నేరోగా అయిపోవడం వల్ల ఇంకా ఫోర్స్గా వెళ్తున్నాయి వాటర్ ఇక్కడ. ఇదంతా నేచురల్గా క్రియేట్ అయిన ఏరియా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదంతా హిల్ ఏరియా. ఈ హిల్ ఏరియాలో వీళ్ళకి ఎక్కడెక్కడైతే పాసిబుల్ అవుతుందో అక్కడంతా ఈ విధంగా కన్స్ట్రక్షన్స్ చేసుకొని సెటిల్ అయిపోయారు. ఇక్కడ చాలా మనకు ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ప్రజెంట్ మీకు ఒక సైన్ బోర్డ్ కనిపిస్తుంటుంది గౌరీకుండ్ అని. ఈ గంగోత్రిలో ఉన్న వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్ అది. ఈ గౌరీకుండ్కి వెళ్ళే వే కూడా ఇదే. అక్కడికి వెళ్తున్నాను ప్రజెంట్ నేను. చూడండి ఇదంతా గౌరీకుండ్కి వెళ్ళే వే. ఇక్కడ కుండ్ అంటే ఏదో కాదు, గుండం అని అర్థం తెలుగులో. హిందీలో కుండ్ అంటారు, అంతే మీనింగ్. ఇంకా కుండన్నా గుండమన్నా ఏం లేదు, చిన్న వాటర్ ఫాల్ మాదిరి. ఇక్కడ మీరు ఇప్పటివరకు చూసిన ఈ లొకేషన్స్లో మ్యాక్సిమం మీకు ఎక్కడ
హౌసెస్ కనిపించవు, నాకు తెలిసి లేవు. కానీ కొంతమంది ఆశ్రమాల్లో ఇక్కడే స్టే చేస్తున్నారు, అదే సన్యాసం తీసుకున్న వాళ్ళు, అంటే సన్యాసులు. కాకుంటే ఈ యాత్ర జరిగే ఈ 6 నెలలు మాత్రం స్టే చేయడానికి కొన్ని హౌసెస్ ఉన్నాయి అంతే. ఆఫ్టర్ యాత్ర ఇక్కడ ఎవరు స్టే చేయరని విన్నాను, ఈ ఆశ్రమాల్లో ఉన్న సన్యాసులు తప్ప. ఎందుకంటే వింటర్ అది, ఆ టైంలో ఇక్కడ చాలా చలిగా ఉంటుందని విన్నాను. చలి కాదు, మంచుతో ఈ ప్లేస్ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుంది. అది ఎంత ఉంటుంది అని చాలామందికి డౌట్ రావచ్చు, అంటే ఇక్కడ మంచు అనేది ఎంత ఉండొచ్చు అని. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ గౌరీకుండ్ అనే ఏరియాలోకి ఎంటర్ అయినాం. ఇదే ఆ గౌరీకుండ్కి సంబంధించిన లొకేషన్. ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉన్నాయి చూడండి. ఇది ఒక టెంపుల్, ఈశ్వరాలయం లాగా ఉంది. అవును, ఈశ్వరాలయమే. అంతేకాదు ఇది ఒక ఆశ్రమం కూడా. ఇక్కడ గౌరీకుండ్ అంటే అమ్మవారి పేరు, గౌరీ అమ్మవారు అంటే పార్వతీదేవి పేరు. అలాగే ఆమెకు సంబంధించిన పాదముద్ర కూడా ఉంది అని విన్నాను. అక్కడికి వెళ్తున్నాను ప్రజెంట్ మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ బాగా వినిపిస్తూ ఉండొచ్చు. అదేంటంటే ఈ గంగా రివర్కి సంబంధించిన నాయిస్ అది, అంటే ఈ గంగా రివర్లో వెళ్తున్న వాటర్ వల్ల వస్తున్న సౌండ్ అది. ఇదే అంట గౌరీకుండ్కి వెళ్ళే అక్కడ రాస్తున్నారు. ఆల్రెడీ చెప్పాను కదా, కుండ్ అంటే జలపాతం అని, అంటే గుండం అని. కానీ నాకు ఇక్కడ అంత పెద్దగా వాటర్ ఫాల్ లాంటిది ఏది కనిపించలేదు. చూడండి, ఇదే ఆ గౌరీకుండ్ అనే ప్లేస్. ఒక స్టోరీ ప్రకారం గౌరీ అమ్మవారు అంటే పార్వతీదేవి ఈ ప్రదేశంలో సూర్య నమస్కారం చేసుకునేవారంట. అందుకని ఈ ప్రదేశానికి గౌరీకుండ్ అని పేరు వచ్చిందని చెప్తారు. ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ఒక పాదముద్ర కూడా ఉందని విన్నాను. అది చూద్దాం రండి. ఇందులోనే ఉందంట. ఇది ఒక చిన్న టెంపుల్ లా చూడండి, లోపల ఒక షేప్ ఉంది, అదే అమ్మవారికి సంబంధించిన పాదముద్ర అని చెబుతున్నారు. అలాగే పార్వతీ పరమేశ్వరికి సంబంధించిన ఫోటో కూడా ఉంది అక్కడ. ఇదే ఇప్పుడున్న గౌరీకుండ్కి సంబంధించిన మెయిన్ లొకేషన్. ఈ లొకేషన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఒక ఆశ్రమం ఫామ్ అయింది. అలాగే కొన్ని చిన్న కన్స్ట్రక్షన్స్ కూడా ఫామ్ అయ్యాయి. ఇక్కడే కాదు, ఈ రివర్కి అటువైపు కూడా నాకు కొన్ని కన్స్ట్రక్షన్స్ కనిపించాయి. చెప్పాను కదా, వీళ్ళకి స్టే చేయడానికి కావాల్సిన కన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ ఏరియాలో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ బిల్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా నేరో ఏరియా, అంటే చాలా చిన్న, అలాగే ఇరుకైన ప్లేస్. అంతేకాదు ఫుల్గా హిల్స్తో ఫామ్ అయింది. అక్కడ నుంచి వచ్చేసాను. ఇది గౌరీకుండ్కి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. వెనక్కి వెళ్తే, కానీ ముందుకు వెళ్తే జిఎంవిఎన్ వాళ్ళ హోటల్ వస్తుంది, అంటే హోటల్కి వెళ్ళే వే ఇది. ఇంకా ఆల్రెడీ డిస్కస్ చేస్తూ మధ్యలో బ్రేక్ ఇచ్చాను, అంటే ఇక్కడ వింటర్లో ఎంత మంచు ఫామ్ అవ్వచ్చు అనే టాపిక్కి సంబంధించిన డిస్కషన్ గురించి. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను, అది చార్ధామ్ యాత్ర స్టార్ట్ అవ్వడానికి ముందు తీసిన వీడియో. అది కూడా ఈ గంగోత్రి లొకేషన్కి సంబంధించిన వీడియోని. ఆ వీడియోలో ఈ గంగోత్రి మెయిన్ టెంపుల్కి వెళ్ళే వేలో నాకు మంచు కనిపించింది. ఆ మంచు నియర్లీ 3 feet ఉంది. అంటే వింటర్లో ఇక్కడ మంచు 10 feet వరకు ఫామ్ అవుతుందంట. మీకు దూరంగా ఒక కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది చూడండి, వైట్ అండ్ గ్రీన్ కలర్లో. అదే జిఎండిఎన్ వాళ్ళ హోటల్, నేను స్టే చేసిన హోటల్ అదే. ఈ హోటల్కి ప్రజెంట్ నేను వచ్చిన ఈ వే ఒకటే కాదు, ఇంకొక వే కూడా ఉంది. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. ఆ వేలో వచ్చి మీకు హోటల్ని దగ్గరగా చూపిస్తాను. అలాగే నేను పార్క్ చేసిన ప్లేస్ నుంచి నా బైక్ని తీసుకొచ్చి వేరే చోట కూడా పార్క్ చేశాను, అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఇంతకుముందు మనం గౌరీకుండ్ని విజిట్ చేశాం కదా. ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ సూర్యకుండ్, అంటే ఈ ప్లేస్ని సూర్యకుండ్ అంటారు. ఫస్ట్ సూర్యకిరణాలు ఇక్కడే పడతాయంట, అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ వాటర్ ఫాల్ దగ్గరే. అంతేకాదు ఇక్కడ కనిపిస్తున్న ఈ వాటర్ ఫాల్ కింద మనకు ఒక శివలింగం కూడా ఉందంట. ప్రజెంట్ ఇక్కడున్న వాటర్ ఫోర్స్ వల్ల మనకు ఆ శివలింగం కనిపించదు, కానీ వింటర్లో ఈ రివర్ అంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుందని విన్నాను. అప్పుడు మనం ఆ శివలింగాన్ని చూడొచ్చని కూడా విన్నాను. కాకుంటే ఈ సూర్యకుండ్ని విజిట్ చేసిన ఒరిజినల్ స్పాట్ అయితే ఇది కాదు, కొంచెం పైకి వెళ్ళాలి. ఆ లొకేషన్ కూడా మీకు నేను ఇంకొంచెం సేపట్లో చూపిస్తాను. గంగోత్రిలో ఈ సూర్యకుండ్ కూడా చాలా ఇంపార్టెంట్ విజిటింగ్ ప్లేస్. ఓకే, అక్కడ నుంచి వచ్చేసాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ వే అంతా గంగోత్రిలో ఉన్న మెయిన్ టెంపుల్కి వెళ్ళే వేనే. ఈ వేలో నుంచే నేను రైట్కి వెళ్ళి గౌరీకుండ్ ఇంకా సూర్యకుండ్ని విజిట్ చేసి మళ్ళీ అదే వేలోకి ఎంటర్ అయ్యాను. వింటర్లో ఇక్కడ 10 feet వరకు మంచు స్టోర్ అయిపోయి ఉంటుందని చెప్పాను కదా, అది ఈ లొకేషన్లోనే నేను చూశాను. నేను చూసినప్పుడు ఇక్కడ 3 feet వరకు ఉండింది. ఈ టెంపుల్కి వెళ్ళే వేలో ఉన్న షాప్స్ ఇవన్నీ. ఇక్కడ వెజిటేబుల్ షాప్ కూడా ఉంది. ఇంకా ఎక్కువగా ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ మనకు కనిపిస్తుంటాయి షాప్లో అమ్ముతూ. ఆ బాటిల్స్ ఎందుకంటే గంగా రివర్లో ఉన్న వాటర్ని పవిత్ర జలంగా ఇంటికి తీసుకెళ్తారు, అందుకు ఆ బాటిల్స్. అలాగే ఇక్కడ హోటల్స్, ఆశ్రమాలు, టిఫిన్ సెంటర్లు అవన్నీ ఉన్నాయి వెళ్ళే వే అంతా. ఇంకా వింటర్లో ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుంది అని ఎవరికైనా డౌట్ రావచ్చు. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. నేను ఎంక్వైరీ చేశాను. నియర్లీ -12 to -13 ఉంటుందంట ఇక్కడ టెంపరేచర్. మైనస్ అంటే ఆలోచించండి, మామూలుగా 0 degrees కాడే మనకు వాటర్ గడ్డగడుతుంది, కానీ ఇక్కడ మైనస్లో ఉంటుంది టెంపరేచర్. ఆ టైంలో ఇక్కడ మ్యాక్సిమం ఎవరు ఉండరు అని కూడా వింటున్నాను.
కానీ ఈ ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు మాత్రం ఇక్కడే స్టే చేస్తారని కూడా విన్నాను. మాకు ఇక్కడ ఒక మెడికల్ షాప్ అతను కొంచెం క్లోజ్ అయ్యారు, అతనితో బాగా ఇంటరాక్ట్ అయ్యాము. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నింది, ఫీవర్ అండ్ కోల్డ్. దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఆయన దగ్గరే మేము తీసుకున్నాం. అప్పుడు నేను ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాను ఈ లొకేషన్స్ గురించి అండ్ వింటర్లో ఇక్కడ ఎలా ఉంటుంది, ఎవరైనా ఉంటారా ఉండరా అనే ఇన్ఫర్మేషన్ కూడా మేము ఆయన్నే అడిగాం. ఆయనైతే చెప్పారు వింటర్ స్టార్ట్ అయ్యే ముందు అంటే ఈ యాత్ర అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అందరూ ప్యాకప్ అంట, ఎవరు ఉండరంట మ్యాక్సిమం. అండ్ ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళ గురించి కూడా అడిగాము. ఈ షాప్లో ఉన్న ఈ వస్తువులు చూస్తున్నారు కదా, వీటన్నిటిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారా, తీసుకువెళ్తారా అని కూడా అడిగాము. దానికి ఆయన కొంతమంది తీసుకెళ్తారని చెప్పారు, కొంతమంది తీసుకెళ్లకుండా ఇక్కడే వదిలేసి వెళ్తారని కూడా చెప్పారు. మళ్ళీ యాత్ర స్టార్ట్ అయినప్పుడు వస్తారు కదా, అప్పుడు ఇక్కడున్న వస్తువులు పాడవకుండా ఉంటే వాడుకుంటారంట, లేదంటే వాటిని తీసి పడేస్తారంట. ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ, మొత్తం ఈ ప్లేస్ అంతా స్నోతో ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుంది. మామూలు స్నో కాదు, నియర్లీ 10 ఫీట్స్. ఆలోచించండి మీరే, 10 ఫీట్స్ అంటే ఎలా ఉంటుందో. అతనితోనే కాదు, ఇంకొన్ని షాప్ వాళ్ళతో కూడా మేము ఇంటరాక్ట్ అయ్యాం. దాన్ని వీడియో కూడా తీశాను, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈయనతోనే ఇంటరాక్ట్ అయ్యాను. ఈయన కూడా ఆయన చెప్పినట్లే సేమ్ ఇన్ఫర్మేషనే మాకు షేర్ చేశారు. ఇక్కడ ఉన్న వస్తువుల్ని మ్యాక్సిమం వదిలేసి వెళ్తారంట, పాసిబుల్ అయ్యే వాటిని తీసుకెళ్తారంట. మళ్ళీ వచ్చి షాప్ ఓపెన్ చేసినప్పుడు అంటే యాత్ర స్టార్ట్ అయిన తర్వాత పాడైపోకుండా ఉన్న వస్తువుల్ని వీళ్ళు యూజ్ చేసుకుంటారంట. పాడైపోయిన వాటిని ఏం చేయలేము, పడేస్తామని చెప్పారు. అలాగే మీరు ఆఫ్ సీజన్లో అంటే యాత్ర అయిపోయిన తర్వాత ఇంకేదైనా జాబ్ చేస్తుంటారా అని కూడా అడిగాము. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయకుండా ఈ యాత్ర టైంలో సంపాదించిన మనీనే యూజ్ చేసుకుంటామని కూడా చెప్పారు. వీళ్ళు మరీ ఎక్కువ దూరం నుంచి వచ్చి ఇక్కడ స్టే చేయడం లేదు. ఈ గంగోత్రికి దగ్గరలో హర్సిల్ అనే ఒక విలేజ్ ఉంది, మ్యాక్సిమం అక్కడ వాళ్ళే వీళ్ళంతా. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ షాప్స్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. హర్సిల్ నుంచి ఈ గంగోత్రికి నియర్లీ 26-27 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. వింటర్లో కూడా మనం హర్సిల్ అనే ప్లేస్ని విజిట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది హర్సిల్. అక్కడ వరకే మనం వెళ్ళగలం కూడా వింటర్లో, ఎందుకంటే మిగిలిన ప్లేస్ అంతా మ్యాక్సిమం స్నోతో ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుంది. కానీ హర్సిల్ దాటిన తర్వాత కూడా మనకు ఈ మిలిటరీ బేస్ క్యాంప్ ఉంది అక్కడ. ఇక్కడ చూడండి, టెంపుల్కి వెళ్ళే వే రెండుగా డివైడ్ అయింది, రైట్ సైడ్ ఒక వే, లెఫ్ట్ సైడ్ ఒక వే. అంతేకాదు ఇక్కడ ఉన్న వీల్ చైర్స్కి సంబంధించిన ప్రైజ్ లిస్ట్ కూడా ఉంది. అంటే గంగోత్రికి ఎంటర్ అయిన స్టార్టింగ్లో ఫస్ట్ ఆర్చ్ తర్వాత మనకు వీల్ చైర్స్ కనిపించాయి కదా, ఆ వీల్ చైర్స్లో మనం ట్రావెల్ చేయాలంటే అంటే ఈ లొకేషన్లో రావాలంటే ఎంత పే చేయాలి అనే దానికి సంబంధించిన ప్రైజ్ లిస్ట్ అది. ఒక్కొక్క లొకేషన్ నుంచి ఒక్కొక్క ప్రైజ్ ఉంది. 100 రూపీస్ నుంచి 450 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు నీడ్ అయితే ఈ వీడియోని పాజ్ చేసుకుని ఆ ప్రైజ్ లిస్ట్ని ఒకసారి చెక్ చేయండి. చూస్తున్నారు కదా లొకేషన్ అంతా ఎలా ఉందో. ఇక్కడ మనకు గుర్రాలు లాంటివి ఏమీ అవైలబుల్లో ఉండవు, ఎందుకంటే అవసరం లేదు. ఇది ట్రెక్కింగ్ ప్లేస్ కాదు, జస్ట్ మనం ఒక 500 మీటర్స్ వాక్ చేస్తే సరిపోతుంది. గంగోత్రి స్టార్టింగ్ నుంచి టెంపుల్ వరకు 500 మీటర్స్ కూడా ఉండదు. కానీ ఈ వేని కూడా నడవలేము అనుకునే వాళ్ళకి ఆ వీల్ చైర్స్. ఇక్కడ కూడా దోశ ఇడ్లీ అవైలబుల్ అని చెప్పేసి రాస్తున్నారు చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ హోటల్ చూడండి, దీన్ని పురోహిత్ సదన్ అంటారు. ఇక్కడ మనకు రైట్ సైడ్ ఒక వే కూడా ఉంది కిందకి. ఈ పురోహిత్ సదన్ ఏంటంటే మేము ట్రెక్కింగ్కి వెళ్ళడానికి ఒక ట్రెక్కింగ్ ఏజెన్సీ వాళ్ళతో టైఅప్ అయ్యాము, వాళ్ళ ద్వారానే వెళ్తున్నాము. వాళ్ళే మాకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయించారు. అండ్ దానికి మేము సపరేట్గా ప్యాకేజ్ మాట్లాడుకున్నాము, దానికి ఇంతని పే చేసాం కూడా. అండ్ మేము ఇక్కడ ఉండడానికి ఒక్కరోజే రూమ్ బుక్ చేసుకున్నాం GMBNలో. కానీ ఈ ట్రెక్కింగ్కి వెళ్ళడానికి మేము ఇంకో రోజు ఇక్కడ ఉండాల్సి వచ్చింది. అలాగే రిటర్న్ అంటే ట్రెక్కింగ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఒక రోజు ఉండాలి. సో మేము ఆ 2 డేస్ స్టే చేయడానికి కావాల్సిన రూమ్ ఫెసిలిటీ మాకు ఆ ట్రెక్కింగ్ ఏజెన్సీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఈ పురోహిత్ సదన్లో. ఈ పురోహిత్ సదన్ అనే హోటల్కి రావడానికి మనకు 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే ఇప్పుడు ఈ స్ట్రైట్ వే అంటే టెంపుల్ వే, సెకండ్ వే ఇంతకుముందు మీకు ఈ టెంపుల్ వే 2గా డివైడ్ అయిందని చెప్పాను కదా, అక్కడ రైట్ సైడ్ వెళ్తే కూడా మనము ఈ హోటల్కి రావచ్చు. అది కూడా మీకు కొంచెం సేపట్లో చూపిస్తాను. అండ్ ఆ వేలో వెళ్తే మనం గంగా రివర్ దగ్గరికి వెళ్ళొచ్చు, అక్కడికి కూడా ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను. కానీ ఆ వేలో వెళ్ళడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ చూడండి, ఇదే అమ్మవారి టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇదే. ఈ ఆర్చ్లో నుంచి వెళ్తే మనము టెంపుల్లోకి వెళ్ళిపోవచ్చు. ఆపోజిట్లో కనిపిస్తున్నది టెంపుల్, కానీ ఇక్కడ రైట్ ఒక వే ఉంటే ఈ వేలో వెళ్తున్నాను. ఈ వేలో వెళ్తే గంగా రివర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అలాగే అక్కడ ఈ టెంపుల్ వే 2గా డివైడ్ అయింది కదా, అక్కడ రైట్ సైడ్ నుంచి వెళ్ళినా మనం ఇక్కడికే వస్తాము, ఈ లొకేషన్కి. అంటే ఇప్పుడు నేను వెళ్ళబోయే లొకేషన్కి. గంగా రివర్లో స్నానం చేయడానికి వెళ్ళే వాళ్ళు ఈ వేలోనే వెళ్తారు. అంతేకాదు ఈ గంగోత్రిలో చూడడానికి ఉన్న ఇంకొక ప్లేస్ కూడా ఉంది అక్కడ, అది భగీరథ శిల. ఈ గంగోత్రిలో మనకు చాలా లొకేషన్స్ ఉంటాయి విజిట్ చేయడానికి, కానీ మ్యాక్సిమం లొకేషన్స్కి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూనే వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని ప్లేసెస్కి అయితే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. కొన్ని ప్లేసెస్ అంటే కొన్ని ప్లేసెస్ కాదు, చాలా ప్లేసెస్కి మనము పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ గంగోత్రి టెంపుల్ అండ్ ఈ లొకేషన్స్ ఉన్న ఏరియా మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా.
గంగోత్రి నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఇది. చెప్పాను కదా, గంగా రివర్లో స్నానం చేయాలనుకునే వాళ్ళు ఈ వేలోనే రావాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చి మనం గంగా రివర్లో స్నానం చేయాలంటే చేయొచ్చు. చూడండి, కొంచెం దూరంలో చాలా ఫోర్స్గా వెళ్తున్నాయి వాటర్, కానీ ఇక్కడున్న రివర్ ఎడ్జ్లో మాత్రం అంత ఫోర్స్ లేదు వాటర్. అందుకని ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తారు. డైరెక్ట్గా రివర్లోకి వెళ్ళడం లేదు, వాటర్ తీసుకుని పైన పోసుకొని స్నానం చేస్తున్నట్టుంది ఇతను. ఎందుకంటే ఈ రివర్లో వాటర్ చాలా కూల్గా ఉంటాయి. ఇది మంచు కొండలు కరగడం వల్ల వస్తున్న వాటర్ ఇదంతా. సో మనం ఆ ఫీల్ని ఫేస్ చేయలేం, అంత టెంపరేచర్గా ఉంటుంది. మనకు కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది ఆ వాటర్లోకి వెళ్తే. అయినా కానీ వీళ్ళు ఆ వాటర్ని తీసుకొని స్నానం చేస్తున్నారు. ఈ లొకేషన్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ కన్స్ట్రక్షన్ చూడండి. స్నానం చేసిన వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఉన్న కన్స్ట్రక్షన్స్ అవన్నీ. అంతేకాదు ఇక్కడ పెద్దలకి, అంటే చనిపోయిన పెద్దలకి పిండ ప్రదానం చేయించుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఇక్కడే చేయించుకుంటారు. దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా ఇక్కడే జరుగుతుంటుంది. కొంచెం ముందుకు వెళ్తే మనకు కనిపిస్తుంది, చూపిస్తాను అది కూడా. టెంపుల్ కాంప్లెక్స్లో నుంచి కూడా మనం ఈ ప్లేస్కి రావచ్చు. అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్కి మనం రావచ్చు. సో మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్కి రావడానికి చాలా ప్లేసెస్ నుంచి యాక్సెస్ ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా, పిండ ప్రదానం చేయించుకునే వాళ్ళు ఇక్కడ చేయించుకుంటారని. ఇక్కడ జరుగుతుంటుంది అది పిండ ప్రదానానికి సంబంధించిన ప్రాసెస్ అది. ఎందుకు ఇక్కడ ఇటువంటి యాక్టివిటీస్ చేస్తారంటే, గంగా రివర్లో పిండ ప్రదానం చేయడం అంటే చాలా పుణ్యం, అంటే చనిపోయిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని. గంగాదేవి భూమి మీదకి రావడానికి మెయిన్ కారణం కూడా అదే. అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి కలగడం కోసమే భగీరథుడు గంగాదేవిని భూమి మీదకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం కూడా అందుకే. తన పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగడం కోసమే భగీరథుడు తపస్సు చేసి గంగాదేవిని బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వచ్చేలా చేస్తాడు. ఈ స్టోరీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన చార్ధామయాత్ర స్థలక్షేత్ర పురాణాలు అనే వీడియోలో మెన్షన్ చేశాను. ఎవరికన్నా ఈ స్టోరీ గురించి తెలియకుండా ఉంటే ఒకసారి ఆ వీడియోని రిఫర్ చేయండి. ఇంకా ఇక్కడున్న గంగా రివర్లో స్నానాలు ఎందుకు చేస్తారంటే, గంగా రివర్ అంత పుణ్యమైంది, అందులో స్నానం చేస్తే మన పాపాలన్నీ క్లియర్ అవుతాయని నమ్మకం. అలాగే స్నానాలు చేసి వేసుకున్న బట్టల్ని ఇక్కడే వదిలేసి కూడా వెళ్తారంట, అది కూడా విన్నాను. ప్రజెంట్ నేను మెయిన్ టెంపుల్ కాంప్లెక్స్లోకి ఎంటర్ అయ్యాను. టెంపుల్ కాంప్లెక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఉన్న లొకేషన్స్ ఇవన్నీ. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఒక చిన్న టెంపుల్ ఉంది చూడండి. ఫస్ట్ నేను విఘ్నేశ్వరుని ఆలయం అనుకున్నాను దీన్ని, కానీ ఇది శివాలయం. చెప్పాలంటే మేము ఇది సెకండ్ టైం రావడం ఈ టెంపుల్కి. నైట్ మేము ఇక్కడికి రీచ్ అయినప్పుడే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునేసాం. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వచ్చి నేను వీడియో అంతా రికార్డ్ చేస్తున్నాను. ఇంకా ఈ గంగోత్రిలో ఉన్న విజిట్ చేయాల్సిన ప్లేసెస్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ప్లేస్ ఈ గంగామాత టెంపులే. సెకండ్ ప్లేస్ మనం ఆల్రెడీ చూసిన గౌరీకుండ్, అలాగే సూర్యకుండ్. తర్వాత భగీరథ శిల అని ఇంకొక ప్లేస్ ఉంది, అక్కడికి ఇంకొంచెం సేపట్లో వెళ్తున్నాను. ఆ ప్లేస్ కూడా చూపిస్తాను మీకు నేను. తర్వాత ఈ గంగోత్రి నుంచి ఒక 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న పాండవ గుహ, అలాగే ఈ గంగోత్రి టెంపుల్ నుంచి నియర్లీ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న గోముఖ్, అలాగే తపోవన్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే మెయిన్ టెంపుల్. అండ్ మెయిన్ టెంపుల్ లోపల ఉన్న మెయిన్ విగ్రహం కూడా అమ్మవారి విగ్రహం. నిత్యం పూజలు జరిగే టెంపుల్లోని గర్భగుడిలో ఉన్న మెయిన్ విగ్రహాన్ని ఈ విధంగా ఫోటోలు తీయకూడదు, కానీ ఇక్కడ అందరూ తీస్తున్నారు. అంటే టెంపుల్ ముందర నుంచి మాత్రమే, లోపలికి కెమెరాస్ నాటాలో. నేను కూడా అలాగే ఫోటో తీశాను అండ్ వీడియో కూడా రికార్డ్ చేశాను, అంతేగాని టెంపుల్ లోపల ఎటువంటి రికార్డింగ్స్ చేయలేదు. ఇప్పుడు టెంపుల్ లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను మళ్ళీ, ఇది రెండోసారి. ఇక్కడ మనకు పిఎన్బి బ్యాంక్, అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించిన ఏటీఎం కూడా ఉంది టెంపుల్ ముందర. కాబట్టి ఇక్కడ మనం మనీ క్యారీ చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఆల్రెడీ స్టార్టింగ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి సంబంధించిన ఏటీఎం చూపించాను, ఇది పిఎన్బి బ్యాంక్ సంబంధించింది. లోపలికి వెళ్ళాను, దర్శనం చేసుకుని కూడా బయట వచ్చేసాము. బయట వచ్చిన తర్వాత ఉన్న లొకేషన్ ఇది. చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే లేదు, చాలా ప్రశాంతంగా దర్శనం కూడా అయ్యింది. నైట్ కూడా అలాగే ఉండింది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంకా ఇక్కడ ప్రసాదం అంటూ ఏమీ లేదు, బయట అమ్ముతున్నారు. వాటిని తీసుకొస్తే, అంటే ఆ ప్రసాదాలను కొనుక్కొని మనం ఈ టెంపుల్లోకి తీసుకొస్తే అమ్మవారి పాదాల దగ్గర ఉంచి కొంచెం వాళ్ళు తీసుకొని మిగిలిన కొంచెం మనకి ఇస్తున్నారు, అదే ప్రసాదం ఇక్కడ. అలా ప్రసాదం తీసుకెళ్ళినప్పుడు మమ్మల్ని వాళ్ళు అడిగారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని. మేము చెప్పాము తిరుపతి నుంచి అని. సో తిరుపతి నుంచి అని చెప్పగానే వాళ్ళు మమ్మల్ని బాగా, అంటే చాలా బాగా ట్రీట్ చేశారు. అంటే మాతో కొంచెంసేపు ఇంటరాక్ట్ అయ్యారు, మాట్లాడారు. ఈ టెంపుల్కి సంబంధించి ఆయన హెడ్ అంట, ఆయన మాతో బాగా ఇంటరాక్ట్ అయ్యారు. అమ్మవారి దగ్గర ఉన్న ఒక చిన్న కొబ్బరి కూడా ఇచ్చారు, అంటే ఎండిన కొబ్బరి అది. ఇక్కడ పూజలో వీళ్ళు ఎక్కువగా ఎండిన కొబ్బరిని యూజ్ చేస్తున్నారు. వచ్చే ధరంతా నాకు అవే కనిపించాయి. నార్మల్గా ఉన్న, అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే కొబ్బరికాయలు కనిపించలేదు, అంతా ఎండిన కొబ్బరికాయలే కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ అంతా టెంపుల్ చుట్టుపక్కల ఉన్న, అంటే టెంపుల్ ముందరున్న టెంపుల్ కాంప్లెక్స్ ఏరియా ఇదంతా. ఇంకా ఈ గంగోత్రిలో ఉన్న ఇంకొక విజిటింగ్ ప్లేస్ ఏంటంటే దాన్ని ఆడెన్స్ కోల్ వాక్ అంటారు. అంటే అదొక ట్రెక్కింగ్.
నియర్లీ 75 కిలోమీటర్స్ ఉంటుందంట ఆ ట్రెక్కింగ్. అంటే ఇక్కడ నుంచి మనం అంటే ఈ గంగోత్రి నుంచి కేదార్నాథ్ వరకు ఉంటుందంట ఆ ట్రెక్కింగ్. సో మనం గంగోత్రి నుంచి కేదార్నాథ్కి ఈ వేలో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీనికి 15 డేస్ పడుతుందంట. దీనికి కూడా మనం పర్మిషన్ తీసుకోవాలి. అలాగే గైడ్ని కూడా హైర్ చేసుకోవాలి. అంతేకాదు సింగిల్గా పంపించరు. గైడ్ మాత్రం మ్యాండేటరీ. గైడ్ ఉంటేనే మనకు పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు నేను వెళ్తున్న ఈ వే అంతా టెంపుల్కి ఆపోజిట్లో ఉన్నవే. ఈ వేలోనే వెళ్ళాలంట గోముఖ్ అండ్ తపోవన్ ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే. కానీ ఆర్డెంట్ స్కోల్ అన్నాను కదా, ఆ ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే మాత్రం మనం వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే కేదార్నాథ్కి వెళ్ళే ట్రెక్కింగ్ అది. రేపు అర్లీ మార్నింగ్ మేము ఇక్కడ నుంచి గోముఖ్ తపోవన్ ట్రెక్కింగ్కి బయలుదేరుతున్నాం. ఆల్రెడీ ఒక బ్యాచ్ వెళ్ళారు ఈరోజు, మేము రేపు వెళ్తున్నాం. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నా రాబోయే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ ఈ లొకేషన్ అంతా ఎలా ఉంది అని చూడడానికి వెళ్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ అలాగే ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయో మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ గంగామాత టెంపుల్ 18th సెంచరీలో బిల్డ్ చేశారు. అది కూడా అమర్ సింగ్ థాపా అనే ఒక అతను. ఈయన ఒక గోర్ఖా జనరల్. అంతకుముందు ఇక్కడ టెంపుల్ లేదంట. ఇక్కడున్న గంగా రివర్ని చూసేసి అలాగే ఆ రివర్లోని స్నానం చేసి పిండ ప్రదానాలు చేయించుకొని వెళ్ళిపోయే వాళ్ళంట వచ్చే ప్రజలు. ప్రజెంట్ నేను ఇక్కడున్న భగీరథి శిల అనే లొకేషన్ని చూడడానికి వెళ్తున్నాను. వచ్చేసాను కూడా. ఇక్కడ నాకు రైట్ సైడ్ కనిపిస్తున్నది పురోహితులకు సంబంధించిన ఆఫీస్. ఆపోజిట్లో స్నాన ఘాట్ అండ్ నా లెఫ్ట్లో ఉన్నదే భగీరథి శిలకు సంబంధించిన కన్స్ట్రక్షన్. అంటే భగీరథుడు ఈశ్వరుని కోసం ఇక్కడే తపస్సు చేశారని చెప్తారు. అంటే ఇదొక శిల పక్కనే భగీరథునికి సంబంధించిన విగ్రహం కూడా ఉంది. పూజారి కూడా ఉన్నారు లోపల. ఈ శిల చాలా ప్రాచీనమైనదంట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే ఎంట్రన్స్. లోపలికి కెమెరా అలోనో లేదో నాకు తెలియదు, నేను బయట నుంచి రికార్డ్ చేస్తున్నాను. లోపలికి తీసుకెళ్తే వాళ్ళు ఏమైనా అంటారేమో అని. లోపల ఒక చిన్న విగ్రహం ఉంది, భగీరథుని విగ్రహం. అండ్ అక్కడున్న శిల చూడండి, ఆ శిల దగ్గరే భగీరథుడు తపస్సు చేశారని చెబుతారు. చెప్పాలంటే ఈ ప్రదేశానికి సంబంధించిన స్థల పురాణం నిజంగా జరిగింది అని చెప్పడానికి ఇవన్నీ సింబల్స్, అంటే గుర్తులు. ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంకు సంబంధించిన ఏటీఎంసే కాదు, ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉందంట. దాన్ని చూడడానికి వెళ్తున్నాను. ఇంకా వింటర్లో ఈ టెంపుల్ క్లోజ్లో ఉంటుందని చెప్పాను కదా, ఆ క్లోజ్ చేసే ముందుగా ఇక్కడున్న అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి హార్సిల్కి దగ్గరలో ఉన్న ముగ్బా అనే విలేజ్లో ఉన్న టెంపుల్లో ఉంచి పూజలు చేస్తారంట. అంటే ఈ చార్ధామ్ యాత్ర మళ్ళీ స్టార్ట్ అయ్యేంత వరకు. నేను ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్తో ఉన్న వీడియోస్ని ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ని ఒకసారి రిఫర్ చేయండి. మళ్ళీ ఇక్కడ నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయడం లేదు, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది, అలాగే ల్యాగ్ కూడా అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న వ్యూ చూడండి. ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నానంటే, మేము బుక్ చేసుకున్న ట్రెక్కింగ్ ఏజెన్సీ వాళ్ళు మాకు రూమ్ని పురోహిత్ సదన్లో అలాట్ చేశారని చెప్పాను కదా, ఆ పురోహిత్ సదన్కి సంబంధించిన హోటల్ పై నుంచి రికార్డ్ చేసుకున్న వీడియో ఇది. ఈ ఫుటేజ్ అంతా ఇక్కడ లొకేషన్స్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ నుంచి చూస్తే. ఇంకా ఇక్కడున్న గంగా రివర్కి రెగ్యులర్గా ఎవ్రీడే నైట్ హారతి ఉంటుందని చెప్పాను కదా, ప్రజెంట్ అదే జరుగుతుంది. అక్కడే ఉన్నాను నేను. ఇదంతా గంగా రివర్. గంగా రివర్ పక్కనే ఈ స్టేజ్ పైన ఆమెకి హారతి ఇస్తున్నారు చూడండి. ఈ హారతి ఇక్కడ రెగ్యులర్గా జరుగుతుందంట. మనం హరిద్వార్లో హారతి చూసాం గంగా రివర్కి, అక్కడే కాదు ఇక్కడ కూడా రెగ్యులర్గా హారతి ఇస్తారంట గంగా రివర్కి. క్రౌడ్ అయితే పెద్దగా లేరు. ఇక్కడే కాదు అసలు ఈ లొకేషన్లోనే పెద్దగా క్రౌడ్ లేరు. లొకేషన్స్ అన్నీ మనకు చాలా ఈజీగా చూడడానికి పాసిబుల్ అవుతుంది. మామూలుగా అయితే ఇలా ఉండదు, ఫుల్ క్రౌడ్ ఉంటారు. అంటే యాత్రకు సంబంధించిన సీజన్ టైంలో, ఇది ఆఫ్ సీజన్, అందుకే ఇక్కడ పెద్దగా క్రౌడ్ లేరు. కానీ టెంపరేచర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, చాలా చలిగా ఉంది ఇక్కడ. ఇక్కడ హారతి అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్ అంటే అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా హారతి ఇస్తారు అమ్మవారికి. ప్రజెంట్ నేను అక్కడే ఉన్నాను. ఇదంతా నైట్ వ్యూ. గంగోత్రి టెంపుల్లో ఉన్న అమ్మవారి మెయిన్ టెంపుల్ నైట్ వ్యూ ఇది. ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు చూడండి, క్లోజ్లో ఉంది. లోపల అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు. ఈ గంగా రివర్కి హారతి, అలాగే టెంపుల్లో అమ్మవారికి హారతి ఇలా రెగ్యులర్గా రోజు జరుగుతుందని విన్నాను ఈ యాత్ర జరిగినన్ని రోజులు. యాత్ర క్లోజ్ అయిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి అక్కడ చేస్తారంట. ఇక్కడ మీకు కనిపిస్తున్న విగ్రహమే అమ్మవారి టెంపుల్లోని మెయిన్ విగ్రహం. రికార్డ్ అయితే చేయకూడదు నాకు తెలిసి, కానీ అందరూ రికార్డ్ చేస్తున్నారు. క్లియర్గా ఉంది, ఇక్కడ ఎవరు క్వశ్చన్ కూడా చేయట్లేదు, అందుకే ఇలా అందరూ రికార్డ్ చేస్తున్నారు. నేను కూడా రికార్డ్ చేశాను. అయితే చాలా దూరం నుంచి నేను జూమ్ చేసి రికార్డ్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది ఇక్కడ చూస్తే.